కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ అనేటువంటిది ప్రారంభం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని లేదు ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని సంపదని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టడానికి ఒక సీరియస్ ప్రయత్నాన్ని స్టార్ట్ చేసిన పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జేడీయూ కావచ్చు, వాళ్ళ మద్దతున గవర్నమెంట్ ఫార్మేషన్ చేసి నడుపుతూ ఉంది. సంకీర్ణ ప్రభుత్వం కూడా ఈరోజు మరి ప్రజల యొక్క అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోకుండా, ప్రజల తీర్పుని పరిగణలోకి తీసుకోకుండా బరితెగించి ప్రైవేటీకరణ ప్రారంభించడం అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కళ్ళెదురుగా. ఈరోజు దేశ ప్రజలందరూ కోరుకున్నారు. ఎందుకంటే ఈ దేశానికి మరి ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మెజారిటీ లేదు కాబట్టి మరి ఏదైనా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తారు, ప్రజలకు ఏదైనా మేలు చేసేటువంటి పథకాలు తీసుకొని వస్తారు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారని చెప్పేసి చాలామంది ఆశతో ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంటు, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంటు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం బొగ్గు బావుల్ని ప్రైవేటీకరించడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే 61 బొగ్గు బావుల్ని మొత్తం దేశవ్యాప్తంగా వేలం వేసి ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీ లాంటి సంస్థలకు కట్టబెట్టడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ పార్లమెంటు సభ్యుడిగా గెలిచినటువంటి మాజీ మంత్రి జి కిషన్ రెడ్డి గారికి మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో గనుల శాఖ అనేటువంటి దక్కింది. గనుల శాఖను ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకొని వెంటనే హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో విజయోత్సవం అనేటువంటి ర్యాలీలు చేసుకొని ఈరోజు బొగ్గు గనులకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాడు. అంటే ఈ బొగ్గు బావుల్ని పూర్తిగా ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టడానికి మరి మన తెలంగాణకు చెందినటువంటి మంత్రి సింగరేణి చరిత్ర తెలిసినటువంటి వ్యక్తి పూనుకోవటం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద దేశంలోని 61 బొగ్గు బావుల్ని ప్రైవేటీకరించడానికి వేలంపాట ప్రారంభం చేశారు. ఇందులో మన తెలంగాణకు సంబంధించినటువంటి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణపల్లి కోల్ బ్లాక్ను కూడా వేలం వేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ బ్లాక్ను సింగరేణికి కేటాయించాలి, వేలం వేయకూడదని చెప్పేసి ఈరోజు మనం అందరం కోరుకుంటూ ఉన్నాం. గత అనేక సంవత్సరాలుగా కోరుకుంటూ ఉన్నాం. కానీ దాన్ని ప్రజల యొక్క అభిప్రాయాల్ని, వాటన్ని కార్మికుల యొక్క అభిప్రాయాలని పక్కకు పెట్టేసి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటు ఈ యొక్క శ్రావణపల్లి బొగ్గు బావుని మొత్తం ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నది. సింగరేణి కూడా మాకు కేటాయించాలని చెప్పేసి అడుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందే కానీ చిత్తశుద్ధితో ఈరోజు ప్రయత్నం చేయటం లేదు. ఈ వేలంపాటలో మరి స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొనడం అటువంటిది కూడా అది గర్హనీయమని చెప్పేసి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అందుకే సింగరేణికి కొత్త బావుల్ని కేటాయించుకోవడం కోసం వేలం లేకుండా కేంద్ర ప్రభుత్వమే కేటాయించాలని చెప్పేసేటువంటిది ఈరోజు మనం డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా CIT ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం కోల్ మైన్ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మరి కార్మికులు, సంఘాలు వాళ్ళకి అతీతంగా కూడా పాల్గొంటున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దురదృష్టం ఏమిటంటే ప్రధాన సంఘాల నాయకులు దీన్ని అడ్డుకోవడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేయకుండా ఈరోజు ప్రభుత్వం యొక్క చర్యల్ని పరోక్షంగా సపోర్ట్ చేసే పద్ధతిలోనే వాళ్ళు వైఖరి తీసుకోవడం అనేటువంటిది కూడా ఈరోజు మనకు కనబడతా ఉంది. అందుకే సింగరేణి కార్మికులు కానీ, సింగరేణి ప్రాంత ప్రజలు కానీ, మొత్తం తెలంగాణ ప్రజలు కానీ మనం అందరం ఆలోచన చేసుకోవాలి. ఆ రకంగా రాబోయే కాలంలో ఈ సింగరేణిని కాపాడుకోవడం కోసం సమైక్యంగా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈరోజు CITగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సింగరేణి అనేటువంటిది ఇది యొక్క కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలతో అభివృద్ధి అయినటువంటిది కాదు. ఇది 1889వ సంవత్సరంలోనే ఆనాడు బ్రిటిష్ కాలంలో హైదరాబాద్ స్టేట్ నైజాం కాలంలోనే నైజాం గవర్నమెంటు ఒక ప్రభుత్వ రంగ కంపెనీగా దాన్ని ప్రారంభం చేసింది. అప్పటి నుంచి సుమారు 85 సంవత్సరాల పాటు 1889 నుంచి 1974 వరకు కూడా ఆ మధ్యకాలంలో ప్రభుత్వ రంగ సంస్థగా ఈ దేశంలో కొనసాగినటువంటి ఏకైక సంస్థ సింగరేణి అని చెప్పేసి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఈ దేశంలో 1974లో కోల్ మైన్స్ అనేటివి కూడా జాతీయం చేశారు. కానీ అంతకుముందే సింగరేణి యొక్క జాతీయ ప్రభుత్వ సంస్థ ఇది. ప్రజలకు సేవలు అందించింది, అనేక వేల మంది, లక్షల మందికి ఉపాధి కల్పించింది. సింగరేణికి ఈ తెలంగాణకు ఒక తలమానికంగా, ఒక వెన్నెముకంగా ఆర్థిక వ్యవస్థలో కొనసాగినటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. ఒకప్పుడు 1,16,000 మంది ఉద్యోగులకు
ఉపాధి కల్పించినటువంటిది. పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పించింది. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ నిరుద్యోగ సమస్యలు కూడా పరిష్కారం చేసింది. ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇచ్చింది. ప్రజలకు ఉపయోగపడింది సింగరేణి సంస్థ. అలాంటి సంస్థని ఇంకా నిలబెట్టుకుని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఇప్పుడు ఈ పాలక వర్గాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాల వల్ల పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితులకు రాబోతూ ఉంది. ఈరోజు 40,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. 26,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. 66,000 మందికి ఈరోజు సంఖ్య పడిపోయినా కూడా ఈరోజు ప్రొడక్షన్ పెరిగింది, లాభాలు పెరిగినాయి. ఇప్పుడు సుమారుగా సంవత్సరానికి 35,000 కోట్ల టర్నోవర్తో సంవత్సరానికి 2 నుంచి 3,000 కోట్ల లాభాలతో నడుస్తున్నటువంటి ఏకైక సంస్థ మన సింగరేణి. అలాంటి సింగరేణిలోని ఒక బ్లాక్ను ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. గతంలో 4 బ్లాకుల్ని ప్రైవేటీకరించే ప్రయత్నం చేశారు. వాళ్ళకు సంబంధించినటువంటి బీజేపీకి కేంద్ర ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చినటువంటి సంస్థలకు, వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు బొగ్గు బావులు కేటాయించేసి ఆ రకంగా నష్టం చేశారు. ప్రభుత్వ సొమ్ముతో సింగరేణి సొమ్ముతోన రోడ్లు వేశారు, రైళ్లు వేశారు, బంకర్లు తవ్వారు, మౌలిక సదుపాయాలు కల్పించారు, 1,000 కోట్ల పెట్టుబడి పెట్టారు. అలాంటి సంస్థల్ని ఉన్న పలంగా గతంలో కోయగూడెం కానీ, సత్యపల్లి కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కేటాయించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు శ్రావణపల్లి గోదావరికని పరివాహక ప్రాంతంలోని మంచిర్యాల జిల్లాలో ఈరోజు శ్రావణపల్లిలో సుమారుగా 119 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఈరోజు బొగ్గు రిజర్వ్ ఉన్నాయని చెప్పేసి కనుగొనబడింది. అలాంటి దగ్గర 18.63 చదరపు కిలోమీటర్ పరిధిలో ఈ బొగ్గును తీయాలని చెప్పేసి నిర్ణయం చేసి ముందుగా 10 కిలోమీటర్ స్క్వేర్ మీటర్ల పరిధిలో ఈ బొగ్గులకు ఈరోజు బొగ్గును తవ్వడానికి ఈరోజు ఆక్షన్ పెట్టిన పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. 420 మీటర్ల పరిధిలో లోతులో ఈ బొగ్గు ఉందని చెప్పేసి కూడా ఈరోజు గవర్నమెంట్ కూడా లెక్కలు చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఓపెన్ కాస్ట్ని ఈ రకంగా వేల టన్నులు, లక్షల టన్నులు ఉన్నటువంటి యొక్క బొగ్గు రిజర్వులని ప్రైవేటు వాడికి కట్టబెట్టి వాళ్లకు వేల లక్షల కోట్ల లాభాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన సింగరేణి నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా అడ్డుకోకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే శ్రావణపల్లి యొక్క కోల్ మైన్ బ్లాక్ను ఖచ్చితంగా సింగరేణికి కేటాయించాలి. ఇది కార్మికులందరూ ఏకాభిప్రాయం అని చెప్పేసి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో ఒక శ్రావణపల్లి కాదు, గతంలో ఏదైతే బొగ్గు బావులు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారో, అరవిందో గ్రూప్ కావచ్చు, ప్రతిమ గ్రూప్ కావచ్చు, రకరకాల ఇచ్చారో వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ సింగరేణికి కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో సింగరేణి అటువంటి దాంట్లో మనం చూసుకుంటా ఉంటే 2032-33 నాటికే ఒక 22 బొగ్గు బావులు ఇప్పుడు మూతపడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి 18 ఓపెన్ కాస్ట్లు కానీ, లేదు 22 అండర్ మైన్స్ కానీ, ఈ 40 మైన్స్ అన్నిటివి రాబోయే కాలంలో ఇందులో 22 పూర్తిగా మూతపడేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. కాబట్టి వాటి స్థానంలో కొత్త మైన్స్ని, ముఖ్యంగా అండర్ మైన్స్ని వాటన్నిటిని తవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ఇంకో 100 సంవత్సరాలు సరిపడేటువంటి నిధులు ఉన్నటువంటి బొగ్గు రిజర్వ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాటిని తవ్వి తీసి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి. అదే రకంగా ఈరోజు లాభాల్లో ఉన్నటువంటి ఈ సంస్థకు పనిచేస్తున్నటువంటిది కార్మికుల యొక్క శ్రమ వల్లనే కంపెనీకి లాభాలు వస్తూ ఉన్నాయి. కానీ ఆ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరితో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సింగరేణిలో పనిచేసేటువంటి మొత్తం కార్మికులకందరికీ కూడా వాళ్ళకి సొంత ఇండ్లు కట్టించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రకంగా CIT పోరాటం చేస్తూ ఉంది. ప్రతి కార్మికుడికి 250 గజాల స్థలం ఇవ్వాలి, వాడి ఇంటిని నిర్మించి ఇవ్వాలి. అదే సందర్భంలో ఈ బీజేపీ వాళ్ళు, ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అందరూ కూడా చాలామంది వాగ్దానం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ల మీద అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే పెర్క్స్ మీద, అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ని వేసి ప్రతి కార్మికుడికి 60,000 రూపాయలు, 70,000 రూపాయలు ఆ రకంగా నష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. వాటిని మొత్తం రియంబర్స్మెంట్ చేయించాలా అని చెప్పేసి ఈరోజు కార్మికులు కోరుతూ ఉంటే మేము చేస్తామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది. మరి మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు వెంబడే చొరవ తీసుకుని ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి. అదే సందర్భంలో కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు హై పవర్ కమిటీ వేజెస్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సింగరేణిలో అమలు చేయడం లేదు. సింగరేణి ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చేసుకుని దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా CITగా పోరాటాలు కొనసాగిస్తూ ఉంది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో
సింగరేణి అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఈ ప్రాంతానికి ఒక వెన్నెముక లాంటి సంస్థ, ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, మా నీళ్ళు మాకే, మా నిధులు మాకే, మా సంపద మాకే చెందాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి ఈ ప్రాంతంలో మరి దీన్ని తీసుకొని పోయి సింగరేణి సంపదని, నల్ల బంగారాన్ని తీసుకెళ్ళి ఈరోజు అంబానీకి, అదానికి, కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ కేంద్ర ప్రభుత్వం. దాన్ని మనమంతా సమైక్యంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముందు నుంచి సిఐటి పోరాటం చేస్తూ ఉంది. 1991 నుంచి ఈ ప్రైవేటీకరణ విధానాలు ముందుకు వచ్చిన తర్వాత ముఖ్యంగా 2014లో కోల్ మైన్స్లో ఉన్నటువంటి కోల్ మైన్స్ యాక్ట్కి సంబంధించినటువంటి సవరణ చేసి మొత్తం క్యాప్టివ్ మైన్స్ని కేటాయించే పద్ధతిలో ఆ రోజు కొంత సవరణ చేశారు. అంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ వాళ్లకు కేటాయించే పద్ధతి ఉండేది. ఆ తర్వాత కాలంలో ప్రైవేటు వాళ్లకు సంస్థలు పెట్టుకొని, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పెట్టుకొని ఏదైనా కరెంటు ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళకు క్యాప్టివ్ మైన్స్ ఇచ్చే విధంగా ఆనాడు చట్ట సవరణ చేశారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 2017లో మొత్తం మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ పూర్తిగా మార్పులు చేసి పడేశారు. మొత్తం ప్రైవేటు వాళ్ళకు కమర్షియల్ మైనింగ్ కోసం ఇవ్వడానికి అనుమతించారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ మైన్లని కేటాయించేటువంటి ఉన్నటువంటి అవకాశాన్ని, ఆ హక్కుని తీసేశారు ఈ చట్టం ద్వారా. దాంతో ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వేలంలో పాడి తీసుకోవాల్సినటువంటి దుస్థితిని ఈ బీజేపీ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దీన్ని మనమందరం గమనించాలా. అందుకే 2020 నుంచి ఆనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు 24 వరకు సుమారుగా 20 విడతలుగా, ఈరోజు 10 విడతలుగా, ఈరోజు మైన్స్లో ఒక 10 విడతలుగా, అలాగే ఇతర గనుల్లో 20 విడతలుగా ఈరోజు మొత్తం కూడా ఈ మైనింగ్స్ అన్ని కూడా ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు 61 మైన్స్ని ప్రైవేటీకరించడానికి ఒక వేలం పాటకు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనమంతా అడ్డుకోవాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం, ఈ దేశ సంపదను కాపాడుకోవడం కోసం ఈరోజు సిఐటిగా మనమందరం కూడా సమైక్యంగా ఉండాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తున్నాం. ఒక సిఐటివే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు అందరూ కూడా యూనియన్లకు అతీతంగా కార్మిక వర్గం సంఘటితంగా పోరాటం చేయాలి. గతంలో 4 బొగ్గు బావుల్ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తే మొత్తం సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెలు చేసి వాటిని ప్రతిఘటించినటువంటి పరిస్థితి కూడా మనకు అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో మళ్ళీ పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా మొత్తం కార్మిక వర్గానికి సిఐటిగా మేము పిలుపునిస్తున్నాం.